హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అండి. ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయి, పూజ కూడా అయిపోయిందండి. ఇంక జస్వి పాపను అయితే నిద్ర లేపాలి. మా వారికి అయితే టిఫిన్ వేసి ఇచ్చేసానండి. జస్వి నైట్ పడుకోలేదు, ఇంకా మార్నింగ్ అయితే లేవలేకపోయింది. ఇంక ఈరోజు ఎలా అయినా నేను స్కూల్కి పంపించేద్దామని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి, విసిపించేస్తుంది. ఇంకా స్కూల్కి పంపించేద్దాం, 4 కల్లా వచ్చేస్తుందండి. ఈలోపు చాలా పనులు అవుతాయి నాకు. ఇంకా మార్నింగే ఒక స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసి ఇంకో స్టవ్ మీద అయితే జస్వి పాపకి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. తనకి స్నానం చేపించేసి బాదం అయితే ఇచ్చాను, రెడీ అయిపోయింది. ఇంక మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. రెడీ అయిన తర్వాత ఫోన్ చేయమన్నారు. ఇంక అప్పుడైతే ఫోన్ చేశాను, మా వారైతే వచ్చేసారండి. ఇంక జస్వి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా తొందరగా వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టాను, ఇంకొక పొయ్యి మీద అయితే సాంబార్కి పప్పు అయితే ఉడికిస్తున్నాను. అవి అవ్వేలోపు నేనైతే టిఫిన్ అయితే తినేసానండి. ఇడ్లీ అయితే తిన్నాను. ఈరోజు సోడి జావ అది ఏం కాసుకోలేదు. రైస్ అయితే వాచేసానండి. సాంబార్ కూడా అయిపోయింది. ఇంకా జస్వికి అయితే మినపట్టు వేస్తున్నాను. రైస్ పెట్టినా తినడం లేదు. ఇంకా మినపట్టు మధ్యాహ్నం లంచ్లోకి తింటే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా పప్పుచారు వేసి అన్నం తినిపిస్తానండి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. మా వారు కూడా లంచ్కి వచ్చిన తర్వాత ఇంకా బయట అది కడిగేసి ముగ్గులు అవి పెట్టాలి. లోపల కూడా మాఫ్ పెడతానండి. ఫస్ట్ వంట అయితే అయిపోయిందండి. సాంబార్ చేసేసి సింపుల్గా రైస్ అయితే వండేసాను. జస్వి పప్పుకి అయితే మా వారు క్యారేజ్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మా వారైతే లంచ్కి రాలేదండి. ఇంకా నేనైతే పూజ మందిరం అయితే మాఫ్ పెట్టేసి ముగ్గులు పెట్టేసుకుందామని డిసైడ్ అయ్యాను. ముందుగా అయితే పూజ మందిరాన్ని మంచిగా నీట్గా తుడిచేసుకొని మాఫ్ అయితే పెట్టేసి ముగ్గులు అయితే పెట్టేశానండి. ఇదైతే ఆరిపోతుంది. మా వారి కోసం చాలాసేపు వెయిట్ చేశానండి. ఇంకా ఫోన్ చేశాను, నేను బయటికి వెళ్తున్నాను, నాకు అవ్వదనేసారు ఇంటికి రావడం. ఇంకా నేనైతే లంచ్ చేసేసాను. చాలా టైం వేస్ట్ అయిపోయిందండి. మా వారు వస్తారని వెయిట్ చేశాను. ఇంకా భోజనం అయితే తినేసి నేను వంటగదిలోకి అయితే వచ్చాను. వంటగది పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకా 2 అవర్స్ అయితే టైం ఉందండి నాకు. జస్వి వచ్చేస్తుంది. ఈలోపు అమ్మ వాళ్ళు కూడా వస్తారు. మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది. ఈసారి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. మొత్తం ఆ గిన్నెలన్నీ తోమి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసినప్పటికీ 1/2 అవర్ టైం అయితే పట్టిందండి నాకు. మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. ఎందుకంటే అమ్మ వస్తుంది కదా, ఇంకా అమ్మ వచ్చిన తర్వాత నాకు ఏం పని ఉండదు, ఇంకా అంతా అమ్మే చూసుకుంటుందని చెప్పి స్టవ్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా జస్వి కూడా రాలేదు, అమ్మ వాళ్ళు కూడా రాలేదని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్ దగ్గర ఇలా చిన్న ప్లేస్ సందులా ఉంటుందండి, అక్కడైతే క్లీన్ చేసేసాను. ఇంకా బయట కూడా చిన్న సందు ఉంటుంది. ఇంకా పని అవుతుందండి. వాళ్ళైతే 6 o'clock వరకు వెళ్ళరంట. ఇంకా అప్పుడైతే క్లీన్ చేయమన్నారు. ఇంకా అప్పుడు క్లీన్ చేద్దామని వదిలేశాను. ఇంకా జస్వి పాప కూడా ముగ్గులు పెట్టేలోపు అయితే వచ్చేసింది. ఆఫ్టర్నూన్ లంచ్ తింది కానీ మార్నింగ్ స్నాక్స్ తినలేదు. ఇంక వచ్చిన తర్వాత అవే ఇచ్చాను. ఇంక ఇక్కడ పూజా సామాన్లు అయితే తోమేస్తున్నానండి. సింక్ అది నీట్గా క్లీన్ చేస్తాను కదా. ఇంకా వెండి సామాన్లు కూడా తీసాను. ఇంకా కుందులు అయితే జస్ట్ 2nd బర్త్డేకి మా అత్తయ్య గారు గిఫ్ట్ చేశారు. ఈ లక్ష్మీదేవి బొమ్మ, గంధపు గిన్నె, కుంకుమ బర్ని, ఈ పెద్ద గిన్నె, ఇవన్నీ కూడా మా పెళ్లి రోజుకి ఒక్కొక్క పెళ్లి రోజుకి అయితే మా అమ్మ వాళ్ళు అయితే గిఫ్ట్ చేశారండి. ఇంకా అవి తోమి ఇలా బయటకు వచ్చేసరికి ఇంకా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. మా అమ్మ వచ్చిందంటే ఇంకా తినుబండారాలన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. ఇంకా పువ్వులు కూడా అమ్మే తీసుకొచ్చిందండి వచ్చేటప్పుడు. ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయిని పట్టుకొని అసలు వదలలేదు మా జస్వి. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదండి, టీ అయితే పెట్టాను. ఇంకా అవన్నీ చూసి నాకు భయం వేసింది. అక్కడ ఏం సర్దాలో నాకు అర్థం అవ్వలేదండి. ఇంకా ఇలా ఇచ్చే నేను సర్దేస్తానని చెప్పి అమ్మే కవర్లో అయితే సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది. టీ అయితే తాగేసామండి. మిగతా పనులన్నీ నేను చేస్తానని చెప్పి అమ్మ అయితే గోరింతాకు తీసుకొచ్చింది. అదైతే రుబ్బేసి నువ్వు పెట్టేసుకో, మిగతా అన్ని పనులు నేను చేస్తాను, ఇంక నువ్వేం పనులు చేయొద్దు అన్నది. ఇంకా అందుకని నేను గోరింతాకు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పని వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. పని అయిపోయింది బయట. ఇంకా అమ్మ అయితే ఈ సందు కడిగేసి ముగ్గులు అయితే పెడతానంది. ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే ముగ్గులు పెట్టింది. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత గుమ్మంలో అయితే ముగ్గులు అయితే పెట్టడం స్టార్ట్ చేసామండి. ఫోన్లో అయితే చూసాము. గుమ్మం దగ్గర వదిలేసి మిగతా అన్ని చోట్ల అయితే ముగ్గు గీసేసింది. ఇంక ఈలోపు మా వారైతే వచ్చారు. జస్వి పాపకి అయితే డ్రెస్ కుట్టించామని చెప్పాం కదండి, డ్రెస్ అయితే తీసుకొని వచ్చారు. స్టిచ్చింగ్ చేయించింది.
చాలా బాగుందండి లుక్ అయితే. వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్లో అయితే చూడండి. ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే ముగ్గు అయితే పెట్టేసిందండి. మా దుర్గ మంచిగా పెట్టింది, చాలా మంచి లుక్ వచ్చింది. నేను వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో అయితే మొత్తం చూపిస్తాను చూడండి. అందరం అయితే లంచ్ చేసేసామండి. హాల్ కూడా ఇంకా మాఫ్ పెట్టేశాను, ఇల్లంతా మాఫ్ పెట్టేశాను. అమ్మ అయితే గిన్నెలు చాలా వచ్చినవి, ఇవన్నీ తోమేసింది. ఇంకా మరుసటి రోజుకి కావాల్సిన పప్పులన్నీ కూడా మంచిగా ఒక్కొక్క గిన్నెలో వేసేసి నానబెట్టేసుకున్నామండి. అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నాకైతే ఫుల్ నీరసం వచ్చేసిందండి. మార్నింగ్ లేచిన కాడి నుంచి ఇంకా పని అవుతూనే ఉంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.